తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంతర్జిల్లాల దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 19,34,000 రూపాయల విలువ గల 223 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, 1 లక్ష రూపాయల నగదును గుండ్రాజవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గుండ్రాజవరం గ్రామంలో బోగువల్లి వారి వీధిలో అక్టోబర్ 9వ తేదీన తాళం వేసి ఉన్న ఇంట్లోకి వెళ్లి తాళాలు పగలగొట్టి నగదును అపహరించినట్లు కరుటూరి వెంకటరత్నం ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన చలపనశెట్టి సన్యాసరావును అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ తెలియజేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గుండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ మరియు వారి సిబ్బంది బొజ్జి, జ్యోతిబాబు, సాంబయ్య, రెహమాన్, కృష్ణాజీరావు, రామాంజనేయుల ఆధ్వర్యంలో ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించిన సొమ్మును రికవరీ చేశామని తెలిపారు. బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. కేసు దర్యాప్తులో భాగంగా మనకి న్యాయస్థానంలో దొరికిన ఆధారాలు బట్టి ఈ నేరం చేసింది చలపనశెట్టి సన్యాసరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇతని మీద నిఘా ఉంచి ఇతన్ని ఎక్కడున్నాడు ఏంటంటే ఇతని వేరే బోర్డ్స్ అంతా తెలుసుకుని నిన్న రోజు అంటే 2/1/2026 తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మారంపూడి దగ్గర, రాజమండ్రిలోని మారంపూడి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయి సమక్షంలో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో, బంగారు వస్తువులు ఏవైతే పోయినాయో బంగారు వస్తువులు, వెండి ప్లేటు ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగిందండి. అట్లానే 3,50,000 నగదుకు గాను ₹1,00,000 మాత్రమే రికవరీ అయింది. మిగతా డబ్బులు ముద్దాయి తన జలసాలకి ఖర్చు పెట్టుకున్నాడు. ముద్దాయిని నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అలానే ఈ ముద్దాయి గతంలో ఇతని మీద 35 దొంగతనం కేసుల వరకు ఉన్నాయి. ఇతని సొంతూరు గొంటువారిపాలెం, అడ్డతీగల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతను 2018లో మొట్టమొదటిసారి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఇతని మీద 35 ఇళ్ళు దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని పట్టుకోవడం ద్వారా మన నేరంతో పాటు గుండ్రాజవరం నేరంతో పాటు ఆత్రేయపురంలోని ఒక 2 గ్రీవ్ కేసులు, పత్తిపాడు కాకినాడ జిల్లా పత్తిపాడులోని ఒక నేరం, ఇంటి నేరం, గోకవరంలోని ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్, మొత్తం 5 నేరాలు ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయి మనకి ఎక్కువగా ఈ అడ్డతీగల్లో నివసిస్తూ, గొడ్డువారిపాలెంలో నివసిస్తూ మోటార్ సైకిల్ మీద పగల టైంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఈ మన రాజమండ్రి, అట్లానే ఈ రాజానగరం, సామలకోట, కిల్లంపూడి, ఏలేశ్వరం, పెద్దాపురం, బెక్కవోలు, జగ్గంపేట, గండేపల్లి, రామచంద్రపురం ఈ ఏరియాలో అన్ని చోట్ల కూడా నేరాలు చేయడం జరిగింది. సో ఈ ఏరియా అంతా కూడా అతనికి అలవాటు. చివరిసారిగా పెద్దాపురం సామలకోట పోలీసులు అక్టోబర్ నెలలో 2025 అక్టోబర్ నెలలో అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక 15 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ చేసి బెయిల్ మీద వచ్చి మళ్ళీ మన దగ్గర నేరం చేశాడు. ఇతను పగల టైము బండి మీద వచ్చి రెక్కీ చేసుకుని ఏదైతే ఇల్లులు తాళాలు వేసి ఉన్నాయో డే టైం అంతా కూడా అక్కడ రెక్కీ చేసుకుని నైట్ టైము మళ్ళీ వాచ్ చేసి రాత్రి సమయంలో అర్ధరాత్రి 1 గంట 12 ఆ సమయంలో నేరం చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ఈ ముద్దాయి యొక్క నేరాలు చేస్తూ ఉంటాడు. ఈ ముద్దాయిని పట్టుకోవడం ద్వారా మనం 5 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, క్యాష్ కానీ ఎవరో కూడా దయచేసి ఇళ్లలో పెట్టుకోవద్దండి. వీలైనంత వరకు మీకు సౌకర్యం ఉంటే లాకర్ తీసుకుని లాకర్లో, బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, లేదంటే మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ బంధువుల ఇళ్లలో, బాగా తెలిసిన ఇళ్లలో, బంధువుల ఇళ్లలో పెట్టుకోవడం కానీ చేస్తే ఇలా మీ విలువైన వస్తువులు